జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని విస్తరింపచేయడానికి ఇప్పటికే ఎన్నో ప్రణాళికలు రచించిన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత ఘన విజయం తర్వాత జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా విస్తరిస్తోంది. ప్రస్తుతం రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంత ఎంత కాదు. ముఖ్యంగా జనసేన పార్టీని 21 స్థానాల్లో గెలిపించడం అంటే ఇది మామూలు విషయం కాదు. 100% స్ట్రైక్ రేట్ని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. తద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారు ఆయన. ఇక ఇదిలా ఉండగా జనసేన పార్టీలో గత కొన్ని రోజులుగా చేరికలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది సెలబ్రిటీలు, అలాగే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులు కూడా జనసేన పార్టీ వైపు చూస్తున్నారంటే జనసేన ఎంత పెద్ద పార్టీ అయిందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోవైపు ఈ సినిమాని, మరోవైపు ఇదిలా ఉండగా జనసేన పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని చూస్తూ ఉన్నారు. అయితే లేటెస్ట్గా తమిళనాడులో ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తమిళనాడులో జనసేన పార్టీని విస్తరింపచేయాలని ఆ రోజు అనే మాటలు ఇప్పటికీ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడులో జనసేన పార్టీని విస్తరింపచేయాలని, తద్వారా స్థాపించి అక్కడ అభివృద్ధి చేయాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు. తమిళనాడు రాజకీయాల్లోకి జనసేన పార్టీ భారీ ఎంట్రీ ఇవ్వనుందట. భారీ ప్లాన్ వేశారట పవన్ కళ్యాణ్ గారు. దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.